వివరిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా చదువుదాం చూడండి. మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుదాం. 17వ వచనం. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని. వీళ్ళు బోధకులే. ఎవరంట వీరు? బోధకులే. ఏం చేస్తున్నారంట? తృణీకరించు వారితో ఏం చెప్తున్నారు? మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెనని. యెహోవానే సెలవిచ్చెను. వారు ఎవరిని తృణీకరిస్తున్నారు? దేవుణ్ణే తృణీకరిస్తుంటే ఈ బోధకులు మధ్యలో చేరంటున్నారంట, నన్ను తృణీకరించు వారితోనే ఏమని చెప్తున్నారు? యెహోవా మీకు క్షేమము కలుగజేసనని బోధిస్తూ ఉన్నారు. మనుషుల మెప్పు కోరి, మనుషుల కొరకు, మనుషులను సంతోషపెట్టుటకు ఇష్టానుసారమైన బోధ మంచిది కాదు. అందుకే మనల్ని గురించి కూడా చెప్పాడు దైవ గ్రంథంలో. బోధకుల గురించే కాదు, మన గురించి కూడా చెప్పాడు. ఏమని? దురద చెవులు గలవాళ్ళు వీళ్ళు అన్నాడు. ఏ చెవులంట? అంటే అర్థం ఏంటి? అక్కడేదో జరుగుతుంది, ఒక్కటి వింటే చాలు, చెవులో పడితే చాలు, ఓ నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడేం జరగలేదు ఆ వారం, ఇంకెక్కడో అని ఈ చెవులో పడితే ఆ తర్వాత వారం. ఏ చెవులు ఇవి? స్థిరత్వము లేని ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. జాగ్రత్త పడదాం. ఆత్మీయ సత్యాలు సరైన రీతిలో మనము నేర్చుకోవాలి. దైవ గ్రంథంలో వివరిస్తూ అంటున్నాడు, అరే నన్ను తృణీకరించిన వారితోనే వీరు చెప్తున్నారంట, మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెను. ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా, హృదయము మూర్ఖతను బట్టి నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు. మూర్ఖులతో, హృదయ మూర్ఖత గల వారితో అంటున్నాడు, ఏం పర్లేదు, మీకు కీడే రాదని సెలవిస్తూ ఉన్నారు. యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనను బట్టి పలుకుదురు. తమకు తోచినట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఈరోజు అదే గమనిస్తున్నాం. క్రైస్తవ లోకంలో చాలా బాధపడాల్సిన విషయం, వారికి తోచినట్టు వాక్యాన్ని వివరిస్తున్నారు, విభజిస్తూ ఉన్నారు. ఇష్టానుసారమైన బోధలు, స్వకీయ మహిమను కోరే బోధలు. జాగ్రత్త పడదాం. దేవుని మార్గములో, విశ్వాసములో స్థిరమైన వారముగా, వాక్యానుసారముగా ముందుకు సాగే వారముగా ప్రభువులో మనము ముందుకు సాగాలి. అందుకే అంటున్నాడు, మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. ఎక్కడ వింటున్నాడంట? ఎక్కడ వింటున్నాడు? దేవుని ద్వారా వింటున్నాడు. ఏం బోధిస్తున్నాడు? దేవుడు చెప్పినది చెప్పినట్టు బోధిస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టే బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడదాం. వాక్యమును సరి అయిన రీతిలో నేర్చుకొని అర్థం చేసుకొని వాక్య ప్రకారము జీవించే వారముగా మనం ఉండాలి. మలాకి గ్రంథంలో మనం మరొక వచనం చదివాం, 6వ వచనం కూడా చదివాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నాకు రావలసిన ఘనత ఏమాయెను? దేవుని వాక్య ప్రకారము జీవించి, వాక్యానుసారముగా జీవిస్తూ దేవునికి లోబడి ముందుకు సాగితే ఎవరిని ఘనపరుస్తాం? దేవుని ఘనపరుస్తాం. ఎవరి నామమును ఘనపరుస్తాం? దేవుని నామమునే ఘనపరుస్తాం. వాక్యానుసారమైన జీవితం, దేవుని చిత్తానికి లోబడిన జీవితం, దేవునికి విధేయత చూపి ముందుకు సాగితే ఎవరికి ఘనత? దేవునికే ఘనత. మన జీవితాల ద్వారా, మన నడత ద్వారా, మన తలంపుల ద్వారా ఎవరి నామమునకు ఘనత కలగాలి? దేవుని నామమునకే ఘనత రావాలి. మన సొంత మహిమను కోరుకుంటే, మన సొంత ఘనతను కోరుకుంటే ఒక దినాన అవన్నీ నశించిపోతాయి. మనలను వేలెత్తి చూపినా పర్లేదు, మనలను గురించి వేరే మాటలన్నా పర్లేదు, కానీ దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు జీవిస్తే
మన జీవితాలను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. గత వారంలో వార్తల్లో ఒక ప్రముఖమైన వార్త మనం చూసాం. విమెన్స్ క్రికెట్ ప్లేయర్, ఇండియన్ విమెన్ టీమ్. క్రికెట్ సహజంగా మనం భారతదేశంలో చాలా అత్యంత ఆదరణ పొందిన గేమ్ క్రికెట్. పురుషుల క్రికెట్ ఇప్పటి వరకు అందరం ఫాలో అయ్యాము. మహిళల క్రికెట్ చూసేవారు చాలా కొద్ది మంది. అసలు అది ఉందని కూడా కొత్తగా వింటున్న వారు ఉన్నారు. మహిళల క్రికెట్ టీము సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద గెలిచింది. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ప్రతి టీంని ఓడిస్తూ ఉంది. దాదాపు వరుసగా 7 సార్లు ఓటమి ఎదుర్కోలేదు ఆస్ట్రేలియా. 7 సార్లు ఏనారా? ఇప్పటి వరకు ఓటమి ఎదుర్కోలేదు. అలాంటి టీంని ఇండియన్ టీం సెమీఫైనల్లో ఎదుర్కొని హయ్యెస్ట్ స్కోర్ 347 హయ్యెస్ట్ స్కోర్ చేజ్ చేసి గెలిచారు ఇండియన్ టీం, ఇండియన్ విమెన్. దాంట్లో ప్రముఖమైన పాత్ర పోషించింది జెమిమా రాడ్రిక్స్, ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ అసలు అందరూ ఆమెను ఇంత ఎత్తుకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సెంచరీ పైగా చేసింది. ఇండియాని, భారతదేశాన్ని విజయ తీరాలకు చేర్చి ఫైనల్కు చేరింది భారతదేశ మహిళల టీం, క్రికెట్ టీం. జెమిమాని అడిగారు, ఏం చెప్తావు, నువ్వే కదా గెలిపించావంటే, యేసు ప్రభు ద్వారానే ఈ విజయం సాధ్యమైందని ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చింది. అది ఏదో చర్చిలో పలికిన మాట కాదు, 4 గోడల మధ్య పలికిన మాట కాదు. ఇట్ ఈస్ ఆన్ అ వరల్డ్ స్టేజ్. ఇట్ ఈస్ ద స్టేజ్ వేర్ ద వరల్డ్ వాచెస్. ప్రపంచమంతా ఆమె మాటలు చూస్తున్న పరిస్థితిలో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జీసస్. నువ్వు ఊరక నిలుచుండి చూడుము, నీ పక్షమున యుద్ధము చేయువాడను నేనే అన్న వాక్యము నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని ద్వారానే ఈ జయము సాధ్యమైందని చెప్పింది. చాలామంది ట్రోల్ చేశారు, ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నెగటివ్ కామెంట్స్ చాలా ఉన్నాయి. మన దేశం గురించి చెప్పక్కర్లేదు. అయినప్పటికీ దేవునికి విధేయత చూపి దేవుని నామమును నీవు ఘనపరిస్తే అదే మన జీవితాలకు ఆశీర్వాదం. దేవుని నామమును ఘనపరిచే వారముగా ఉండాలి. దేవునికి మహిమను తీసుకొని వచ్చే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యమునకు విధేయత చూపి వాక్యానుసారముగా ముందుకు సాగుతూ దేవుని నామమునకు మనము మహిమను తీసుకొని రావాలి. అదే దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, నాకు రావలసిన ఘనత ఏమాయెను, నాకు రావలసిన ఘనత ఏమాయెను. ఎలా దేవుని మనము ఘనపరచగలం, దేవుని ఎలా ఘనపరచగలం? కొన్ని మాటలు త్వరగా దైవ గ్రంథంలో మనం ధ్యానం చేసి ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. దేవుని నామమును ఎలా మహిమపరచగలం మనం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు. ఏమి చూచి మహిమపరచాలి? మన సత్క్రియలు చూస్తే ఏం చేయాలంట? మనల్ని కాదు మహిమపరచవలసింది. పరిచర్య దేని కొరకు? మన మహిమ కొరకు కాదు. ఈ జీవితము దేని కొరకు? మనల్ని గొప్ప చేసుకోవడానికి కాదు. ఈ లోకములో మనము చేసే ప్రతి పని ద్వారా ఎవరి నామము? దేవుని నామము మహిమపరచబడాలి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి ఎవరిని మహిమపరచాలి? పరలోకమందున్న మీ తండ్రిని ఘనపరచున్నట్లు. ఈ కార్యము నేను చేస్తే
దేవుని నామము మహిమపరచబడుతుందో లేదో మనం ఆలోచన చేయాలి. ఈ పని నేను చేస్తే దేవుని నామమే మహిమపరచబడాలి తప్ప ఇక మధ్యలో ఎవ్వరికి ఆ మహిమ రావడానికి వీల్లేదు. దేవుని మహిమపరిచే కార్యములు మనము జరిగిద్దాం. దేవుని నామమును మహిమపరిచే క్రియలు మనము చేసేవారముగా ఉండాలి. దోర్కా అనే వ్యక్తిని గూర్చి మనం నూతన నిబంధన గ్రంథంలో చదువుతాం. ఈమె ఏం చేసిందంట? అందరికీ సహాయము చేసేది, లేని వారి పట్ల దాతృత్వము కలిగిన వ్యక్తి. వస్త్రాలు లేని వారు ఉంటే వారి కోసం వస్త్రాలు సిద్ధపరిచి ఇచ్చింది. తనకున్న దాంట్లో దేవుని బిడ్డలకు సహాయము చేస్తూ వచ్చింది. దైవ గ్రంథములో వివరిస్తూ ఉన్నాడు. ఆయనను మహిమపరిచే విధానం ఏమిటి అంటే, మొదటిగా సత్క్రియల ద్వారా దేవుని నామమును మనము మహిమపరిచే వారముగా ఉండాలి. ఇంకొక మాట, ఎలా మహిమపరచాలి? 69వ కీర్తన 30వ వచనం కూడా చదువుదాం. చూడండి. నాకు రావలసిన ఘనత ఏమాయెను? 69వ కీర్తన 30వ వచనం కూడా చదువుదాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో. దేనితో అంట? కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఆయనను నేను ఘనపరచెదను. దేనితో ఘనపరచాలి ఆయనను? కృతజ్ఞతాస్తుతులతో. నిరంతరము ఆయనను స్తుతించే వారముగా ఉందాం. ఎప్పుడన్నాను నేను? నిరంతరము. అదేంటండి, ఇంత సమస్య ఎదుర్కొంటున్నాను నేను, ఇంత శ్రమలో ఉన్నాను, ఇంత కష్టం ఎదుర్కొంటున్నాను, నిరంతరం ఎలా స్తుతించగలను? నిరంతరం ఆయన్ను స్తుతించాలా? సమస్యలో కూడా ఆయనను స్తుతించు. మన సమస్య ఏమిటో ఆయనకు తెలుసు, మన శోధన ఏమిటో ఆయనకు తెలుసు, మన ఇబ్బంది ఏమిటో ఆయనకు తెలుసు. ఆ ఇబ్బందిలో, ఆ శోధనలో, ఆ శ్రమలో మనలను నడిపించువాడు ఆయనే. చేయి పట్టుకొని బలపరచి లేవనెత్తువాడు ఆయనే. జయమిచ్చువాడు ఆయనే. భయపడాల్సిన అవసరము లేదు. శ్రమలో కూడా, శోధనలో కూడా, సమస్యలో కూడా, దేవా ఈ శ్రమ ద్వారా నన్ను నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రం. అంతే. శ్రమ మన మేలుకే అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రమ దేనికి? మన మంచికే. దేవుడు ఆ శ్రమ ద్వారా మనలను నడిపించి ఎన్నో ఆత్మీయ సత్యాలు నేర్పిస్తాడు. విశ్వాస యాత్రలో ఇంకా మనలను స్థిరపరుస్తాడు. జీవిత యాత్రలో ఎన్నో విషయాలు ఆయన మనకు నేర్పిస్తాడు. శ్రమ మన కొరకే, శ్రమ మన మేలుకే. శ్రమ అయినా, దుఃఖమైనా, ఏ స్థితి అయినా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఆయన నామమునకు మనము ఘనత తెచ్చేవారముగా ఉండాలి. నాకు రావలసిన ఘనత ఏమాయెను? ఎలా ఆయనను ఘనపరచాలి? మొదటి మాట, సత్క్రియల ద్వారా దేవుని నామాన్ని మనము ఘనపరచాలి. రెండవది, ఎలా ఘనపరచాలి? కృతజ్ఞతాస్తుతులతో ఆయనను మనము ఘనపరచాలి. మూడవది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. యెహోవాను ఎవరిని గణపరుస్తావంట? నువ్వు ఇస్తే. ఎవరిని గణపరుస్తావు? ఇస్తే. ఎవరికి ఇస్తున్నావు? మాట్లాడరేంటి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇస్తున్నావు? ఇస్తే ఎవరికి ఘనత? ఇచ్చింది చెప్పుకోవచ్చా? మరి ఘనత ఎవరికి రావాలి? నేను అంత ఇచ్చానని మన గురించి చెప్పుకుంటే ఘనత ఎవరికి వస్తుంది? ఏమి ఇవ్వమన్నాడు? ప్రథమ ఫలం ఇవ్వమన్నాడు. ఆస్తిలో భాగము
దేంట్లో భాగం? కాగితాలు తీసుకురండి, ఒక గంట ఇక్కడే ఉంటా. దేవునికి ఇచ్చే వారముగా ఉండాలి. ఇస్తే ఎవరిని ఆశీర్వదిస్తాడు? మనలనే ఆశీర్వదిస్తాడు. ఎంత ఇస్తే అంత ఆశీర్వదించబడతాం. ఎంత ఎక్కువగా ఇస్తే తిరిగి అంతకంటే ఎక్కువ ఆయన మనకు ఇస్తాడు. ఇచ్చి నన్ను శోధించుడి, ఏం చేస్తాను? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెన నీపై కుమ్మరిస్తాను. అవును, ఎప్పుడు ఆయనను ఘనపరిచే వారముగా ఉంటాం. ఆయనకి ఇచ్చి ఆయన నామాన్ని మనము ఘనపరిచే వారముగా ఉండాలి. నాకు రావలసిన ఘనత ఏమాయను అంటే అన్నీ ఉన్నప్పుడే ఇవ్వాలా? ఉంది కాబట్టి ఇస్తున్నాను కాదు కాదు. ఆయన ఒక ఆమెను, ఒక వృద్ధురాల్ని, ఒక విధవరాల్ని దేవుడు మెచ్చుకున్నాడు. అవునా? ఆమెను మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే ఆమె ఉండి ఇవ్వలేదు, లేమిలో నుండే ఇచ్చింది. ఉన్నప్పుడు ఇవ్వాలి, లేనప్పుడు ఇంకా ఎక్కువ. ఏం మాట్లాడట్లేదు? లేనప్పుడు ఇంకా ఎక్కువ. మళ్ళీ మాట్లాడట్లేదు మీరు. అంతే. దీస్ ఆర్ హెవెన్లీ ప్రిన్సిపల్స్. వీ హ్యావ్ టు లెర్న్ దీస్ ప్రిన్సిపల్స్. ఇవి దైవ సంబంధమైన ప్రిన్సిపల్స్. ఇవి మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో వాటి ఫలితాలు మనం చూస్తాం. నా జీవితంలో నేను ఆశీర్వదించబడ్డానికి ఇది ఒక ముఖ్య కారణం కూడా. నాకు రావలసిన ఘనత ఏమాయను? ఎప్పుడు దేవుని ఘనపరచగలం? 3 మాటలు చెప్పాను. మొదటిగా సత్క్రియల ద్వారా దేవుని ఘనపరచగలం. రెండవది కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామమును ఘనపరచుట. మూడవది రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని ఘనపరచుట. ఇంకా ఆఖరుగా 4వది ఫిలిప్పీ పత్రిక చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు పౌలు రాస్తూ చాలా బలమైన మాటలు రాస్తూ ఉన్నాడు. అక్కడ మన జీవిత ఉద్దేశం ఏమిటో వివరిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే. ఆ మాటలు గమనించాలి. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను చావైనను సరే, క్రీస్తు నా శరీరమందు క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడితే అంతే చాలు. క్రీస్తు ఘనపరచబడతాడు అంటే జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. క్రీస్తు ఘనపరచబడతాడు అంటే నేను చావుకైనా సిద్ధమే. ఎంత బలమైన మాటలు పలుకుతూ ఉన్నాడు పౌలు. నా బ్రతుకు ద్వారా నేను దేవుని ఘనపరుస్తున్నాను, నా జీవితము ద్వారా ఘనపరుస్తున్నాను. జీవితము ద్వారానే కాదు, నా చావు ద్వారా ఆయన ఘనపరచబడతాడంటే ఆయన కొరకే నేను చనిపోతాను. ఏది ఆ తీర్మానం మనలో? ఏది దేవుని కొరకైన ఆ జీవితం? లోక సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ దేవుని ఘనపరచడానికి లోకములో జీవిద్దాం. వాక్యమును అనుసరిస్తూ, వాక్యమును ధ్యానిస్తూ, వాక్యానుసారముగా జీవిస్తూ, దేవుని నామమును ఘనపరుస్తూ ఈ లోకములో జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన మాటకు విధేయత చూపుతూ, వాక్యమునకు లోబడి వాక్యానుసారమైన జీవితము కలిగి ఉందాం.
ఆయనను ఘనపరిచే జీవితం, ఆయననే మహిమపరిచే జీవితం. మన కొరకు ప్రాణము పెట్టిన దేవుని మహిమపరిచే జీవితం కలిగి ఉందాం. ఈ జీవితమైనా సరే, చావైనా సరే దేవుని ఘనపరుస్తానని పౌలు తెలియజేసిన రీతిగా కొనసాగెదవా ప్రభు యేసునిలో పరిశుద్ధునిగా జీవించెదవా, కొనసాగెదవా ప్రభు యేసునిలో పరిశుద్ధునిగా జీవించెదవా. నిన్ను పిలచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పావనుడు. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపంతటికై స్తోత్రాలు ప్రభువా. నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు దయచేయండి. చావైనా సరే మీ నామమును ఘనపరిచే కృప మాకు దయచేయండి ప్రభువా. వాక్యానుసారమైన జీవితాలు కలిగి మీ కొరకు సాక్షులుగా మేము నిలిచే కృపను దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో దీవించండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఆత్మీయంగా మీలో స్థిరపరచండి. మీ బిడ్డల ప్రతి అవసరత తీర్చండి. హృదయములో నెమ్మదిని, సమాధానమును, సంతోషమును దయచేయండి. మీ కృపలో ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.